అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇప్పటివరకు 2 సార్లు విస్తరణ జరిగింది. తొలుత 12 మంది ఉండగా మొదటి విడతలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి చేరారు. ఆ తర్వాత మహమ్మద్ అజారుద్దీన్ రాకతో మొత్తం మంత్రుల సంఖ్య 16కు చేరింది. గరిష్టంగా 18 మందికి అవకాశం ఉండగా ఇంకా 2 ఖాళీగా మిగిలి ఉన్నాయి. తన సోదరుడు మంత్రిగా ఉన్నప్పటికీ అధిష్టానం హామీ మేరకు ఆ 2 బెర్తుల్లో ఒకటి తనకు దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఆ 2 ఖాళీ మంత్రి పదవులపైనే ఉన్నాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. తన పట్ల అదృష్టం తలుపు తడితే త్వరలోనే మంత్రి పదవి వస్తుందని, అప్పటి వరకు వేచి చూస్తానని ఆయన అనడం వెనుక అధిష్టానం నుంచి ఏదైనా గ్రీన్ సిగ్నల్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మంత్రివర్గ విస్తరణ జరిగింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం తెలంగాణ అసెంబ్లీ బలాన్ని బట్టి గరిష్టంగా 18 మంది మంత్రులు ఉండవచ్చు. మొదట సీఎంతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మొత్తం సంఖ్య 12కు చేరింది. తర్వాత సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ 3 కొత్త మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. అందులో గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరికి మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రిగా నియమించడంతో మంత్రివర్గ సంఖ్య 16కు చేరింది. ప్రస్తుతం కేబినెట్లో ఇంకా 2 ఖాళీలు ఉన్నాయి. ఈ 2 స్థానాల కోసం కాంగ్రెస్ పార్టీలో భారీ స్థాయిలో పోటీ నెలకొంది. రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఒకే కుటుంబం నుంచి 2 మంత్రులు ఉండకూడదనే వాదనను రాజగోపాల్ రెడ్డి తిప్పికొడుతున్నారు. క్రికెట్లో ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్ ఇద్దరు దేశం కోసం ఆడలేదా అని ప్రశ్నిస్తూ తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నా తనకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో చేరే సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరుతున్నారు. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల వారి ప్రాతినిధ్యం దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ 2 స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేదే సస్పెన్స్ గా మారింది. తెలంగాణ కేబినెట్లో ఇంకా మైనారిటీ వర్గానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. అలాగే హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల నుంచి మంత్రులు లేరు. ముదిరాజ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరిని, మాలా మరియు మాదిగ వర్గాల నుంచి వివేక్, లక్ష్మణ్లను తీసుకోవడం ద్వారా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. మిగిలిన 2 స్థానాల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మరొకటి మైనార్టీ లేదా మహిళా కోటాలో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. రాజగోపాల్ రెడ్డి ధీమాను చూస్తుంటే తదుపరి విస్తరణలో ఆయనకు చోటు ఖాయమనే ప్రచారం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే. మరి మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.